హాయ్ అండి అందరికీ. అల్లం వెల్లుల్లి పేస్ట్ కోసం అయితే అంతా రెడీ చేస్తున్నా. అల్లము తొక్క తీసేసి కట్ చేసేసుకున్నా. ఇంకా తర్వాత వెల్లుల్లి కూడా అయితే రెడీ చేసేసుకున్నా. చాలా పెద్ద ప్రాసెస్ అనిపిస్తుంది కదా అసలు అల్లం వెల్లుల్లి పేస్ట్. అదే వంటలు చేసేటప్పుడు అయితే చక్క వేసేస్తాం స్పూన్లతోటి తీసుకొని, బిర్యానీలో కానీ బగారా రైస్లకి నాన్ వెజ్లకి. కానీ పేస్ట్ చేయాలంటే మాత్రం చాలా పెద్ద ప్రాసెస్ ఉంటుంది అసలు. నాకైతే ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ రెడీ చేయడానికి 2 days పెట్టింది. ఒకరోజు తీసుకొని ఆరబెట్టాను వెల్లుల్లిని. ఈరోజేమో మొత్తం తొక్క తీసేసి కడిగి ఒక బట్టలో మంచిగా శుభ్రంగా తుడిచేసిన అన్నట్టు. పొట్టు ఏమన్నా ఉన్నా కూడా పోతుంది అనేసి కడిగేసి వెల్లుల్లిని అయితే మంచిగా తుడిచేసి ఒక ప్లేట్లో అయితే వేస్తున్నా. అల్లం వెల్లుల్లి అయితే ఫైనల్గా అయితే తొక్కలు తీయడం అయిపోయింది. ఇంకా మిక్సీకి పట్టేది అయితే అయిపోతుంది. మిక్సీ పట్టి ఇంకా పెట్టేసినాం అనుకోండి, ఇంకా ఫరాకత్గా 1 నెల 2 నెలల వరకు ఇంకా ఏం ఉండదు టెన్షన్. మంచిగా బిర్యానీలు బగారన్నాలు చేసుకోవచ్చు. ఇంకా థ్యాంక్ యూ.